ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ గజలక్ష్మి టైలరింగ్. మనము పంజాబీ డ్రెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ క్లాసెస్లో ఉన్నాం కదా. ఆల్రెడీ కటింగ్ వచ్చేసి పార్ట్ 1 పార్ట్ 2గా నేను చాలా వివరంగా చెప్పాను. వీడియో లెంతీ అయిపోతుందని 2 పార్ట్స్ అయితే చెప్పాను. ఈ వీడియోలో వచ్చేసి పంజాబీ డ్రెస్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలో 2 పార్ట్స్ కింద అయితే నేను పెడుతున్నాను. ఎందుకు అంటే మనము డ్రెస్ స్టిచ్చింగ్లో కస్టమర్స్ కుట్టేటప్పుడు ప్రతి ఒక్క పాయింట్లోనూ, ప్రతి ఒక్క కటింగ్లోనూ, స్టిచ్చింగ్లోనూ చాలా టిప్స్ అయితే తీసుకోవాలి. కాబట్టి మనం వివరంగా చెప్పుకోవాలి అనుకుంటే వీడియో లెంతీ అయిపోతుంది. కాబట్టి పార్ట్ 1 పార్ట్ 2 అయితే చూపిస్తాను. అయితే అప్పటికీ సరే ఇంతకుముందు అయితే కామెంట్ అయితే ఏమొచ్చిందంటే హ్యాండ్స్ కటింగ్ చేసేటప్పుడు కొద్దిగా ఫాస్ట్గా చెప్పేస్తున్నారు, స్లోగా చెప్పండి అని చెప్పేసి ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారు. కాబట్టి మన వీడియోస్ వల్ల కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ ఇటువంటి మీకు డిస్టర్బెన్స్ ఏదైనా ఉన్నా మీరు నిర్భయంగా కామెంట్ అయితే చేయొచ్చు, సరేనా? దాని గురించి ఇంకా క్లారిటీ అయితే నేను ఇస్తాను. ఇప్పుడు వచ్చేసి స్టిచ్చింగ్లోకి అయితే వెళ్ళిపోద్దాం. ఇవి వచ్చేసి మనము నెక్ పీసులు అయితే కటింగ్ చేసుకున్నాం కదా లైనింగ్కి. ఇది ఫ్రంట్ నెక్ అనమాట. ఇప్పుడు బ్యాక్ నెక్ కూడా నేనైతే పక్కన పెట్టుకుంటున్నాను. అయితే ఇక్కడ ఎంత వెడల్పు తీసుకోవాలి, ఎంత పొడవు తీసుకోవాలి అంటే చూడండి, ఇక్కడ పీసులు అయితే పెట్టుకున్నాను. ఫోల్డింగ్ అయితే బక్రం పీస్ వచ్చేసి ఫోల్డింగ్ పెట్టాను. మన నెక్ పార్ట్లు కూడా ఫోల్డింగ్లోనే ఉన్నాయి. కిందకు వచ్చేసి 2.5 ఎక్స్ట్రా తీసుకున్నాను నెక్ పార్ట్ కంటే. సైడ్స్కి వచ్చేసి ఒక 2 ఇంచీలు. అయితే మనకు నార్మల్గా అయితే అంత అవసరం లేదు, కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళు, మన దగ్గర టైలరింగ్ నేర్చుకోవడానికి కొత్తగా వస్తూ ఉంటారు కదా, వాళ్ళకైతే నేను ఇదే విధంగా అయితే ప్రాక్టీస్ అయితే చేపిస్తాను. మనం కొంచెం ఎక్కువ అయితే కొంచెం అటుగా ఇటుగా ఉన్నా సరే మనకి అడ్జస్ట్మెంట్ అయిపోతుంది. అదే మనం 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ చాలా తక్కువ తీసుకున్నాం అనుకోండి, కొత్త వాళ్ళు కరెక్ట్గా కుట్టలేనప్పుడు మనకు ఆ బక్రం పీస్ వల్ల వేస్ట్ అయిపోతుంది. కాబట్టి మీకు క్లియర్గా వచ్చే వరకు అయితే మీరు ఎక్కువ క్లాతే పెట్టండి. మీకు బాగా వచ్చింది అంటే అప్పుడు 1 ఇంచ్ 1.5 ఇంచ్ అలా తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ లైనింగ్ క్లాత్ అయితే కటింగ్ చేసుకుంటున్నాను. మనకి బక్రం ఒక్కటే కుట్టేయం కదా, మనకి దాని కింద క్లాత్ కూడా కావాలి. కాబట్టి ఆ క్లాత్ను మనము రెడీ చేసుకుందాం. లైనింగ్లో మనకి 4 పీసెస్ అయితే ఉన్నాయి. మనకి సైడ్స్ మిగులుతాయి కదా ఆ క్లాత్. ఇప్పుడు వచ్చేసి ఒకదానికొకటి జాయింట్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్కి అయితే సరిపోతున్నాయి. ఈ 2 పీసులు అయితే సరిపోతున్నాయి కాబట్టి దాన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ కూడా మనకి బక్రం పీస్ సరిపోతుందా లేదని ముందే మనమైతే ఒకసారి చెక్ చేసుకోవాలి. మనకు సరిపోవట్లేదు కదా, దీనికి 3 పీసులు, ఇంకొక పీసులు అయితే మనకు ఉన్నాయి కాబట్టి 3 పీసులు జాయింట్ చేసుకుంటే మనకు సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి చూడండి, ఇక్కడ లైనింగ్ అనేది ఒక సైడ్ ఎక్కువ వెడల్పు, ఒక సైడ్ తక్కువ ఉంది కాబట్టి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉన్నది నేను సెంటర్కి అయితే ఒక కుట్టు అయితే వేసేస్తున్నాను. అలా వేసేసి లైనింగ్ పక్కకు పెట్టేసి ఇంకొక కుట్టు కూడా వేసేయడం వల్ల మనకి నీట్గా అయితే ఉంటుంది. కాబట్టి ఇంకొక స్టిచ్ అయితే వేసేద్దాం. ఇలా వేసేసి దానిపైన ఇటు మనకి ఖర్చు ఎటు సైడ్ అయితే కనిపిస్తుందో అటు సైడు బక్రం పీస్ అయితే పెట్టేద్దాం. చూడండి, పైనకైతే ఖర్చు కనిపిస్తుంది కదా, ఖర్చు కనిపించే సైడు ఇలా బక్రం పీస్ పెట్టేసి దీని చుట్టుపక్కలు ఒక పాదం గ్యాప్ వదిలేసి మనమైతే స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఫోల్డింగ్ చేసుకుందాం. ఎట్ ఏ టైం కూడా ఫోల్డింగ్ అయితే చేసేవచ్చు, కానీ కొత్త వాళ్ళకి కొద్దిగా కన్ఫ్యూజ్గా ఉంటుందని చెప్పేసి నేనైతే ఒక కుట్టు అయితే వేసేస్తున్నాను, తర్వాత అయితే ఫోల్డింగ్ అయితే చూపిస్తున్నాను. ఈ వీడియో నచ్చుతుంది ఖచ్చితంగా. ఇందులో బోలెడన్ని టిప్స్ అయితే ఉంటాయి, ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే మీరు చూడండి. అలానే వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సరేనా? ఇక్కడ చూడండి, నేను కొంచెం ఒక పావించు అలా కొంచెం అలా ఫోల్డ్ చేసుకొని మనము కుట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా మలిచి కుట్టేటప్పుడు కరెక్ట్గా ఒక పావించు అలా మలిచేస్తే సరిపోతుంది. మరి ఎక్కువగా అయితే మలిచవద్దు, ఎందుకంటే మనకు బక్రం పీస్ అనేది తగ్గిపోతుంది. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అయితే మనకు కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ సంబంధించింది కూడా మనకి 3 పీసులు ఉన్నాయి కాబట్టి ఆ 3 పీసులు జాయింట్ చేసేయండి. అలా జాయింట్ చేసిన తర్వాత అదే విధంగా సేమ్ రెడీ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి మనము హ్యాండ్స్ పీస్ ఏ విధంగా వేసుకోవాలో అయితే చూద్దాము, సరేనా? హ్యాండ్స్కి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ హ్యాండ్స్ లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్ అయితే ఉంది కదా, ఇక్కడ హ్యాండ్స్కి వచ్చేసి పోట్లీ బటన్స్ అయితే నేను రెడీ చేసుకుంటున్నాను. లైనింగ్ క్లాత్ తీసుకొని చూడండి, ఒక 1 ఇంచ్కి 1 ఇంచ్కి అయితే నేను మార్క్ చేసుకుంటున్నాను.
1 ఇంచుకి కానీ లేదంటే 1/2 ఇంచు 3/4 ఇంచు అలా కూడా దగ్గరగా మనం పెట్టుకోవచ్చు, దూరంగా మనకి ఎలా ఇష్టమైతే అలా పెట్టుకోవచ్చు. ఇక్కడ పోట్లీ బటన్స్ అయితే నేను పెట్టయితే చూస్తున్నాను చూడండి ఈ విధంగా. అలా పెడితే మనకి హ్యాండ్ మొత్తంకైతే ఒక 10 అయితే నేను పెడుతున్నాను, ఎక్కువేమీ లేదు, మరీ దగ్గరగా ఉన్నా బాగోదు కదా, అలా అని చెప్పేసి సెంటర్ పాయింట్ నుండి అటొక 5 ఇటొక 5 ఆ విధంగా అయితే పెడుతున్నాను. అలా పెట్టాక ఖర్చు పాయింట్ కూడా మనమైతే మార్క్ చేసుకోవాలి, ఎందుకంటే ఖర్చు దగ్గర మనకి పోట్లీ బటన్స్ అయితే అవసరం లేదు కదా. ఒక 2 ఇంచ్ ఖర్చు, ఇటొక 2 ఇంచ్ ఖర్చు, అలా 2 ఇంచ్ ఖర్చు వదిలిన తర్వాత కూడా ఒక 1 ఇంచ్ 1.25 ఇంచ్ క్లాత్ మనం వదిలేసి నేనైతే ఒక్క బటన్ పెట్టి ఆ విధంగా స్టిచ్ చేస్తున్నాను. దీని గురించి సపరేట్గా ఒక వీడియో కూడా పెట్టాను, మన ఛానల్లో ఉంది. పోట్లీ బటన్స్ వచ్చేసి హాఫ్ హ్యాండ్స్కి ఏ విధంగా సింపుల్గా మనము ఈజీ మెథడ్లో ఎలా స్టిచ్ చేసుకోవాలని ఒక వీడియో కూడా ఉంది. ఇంకా క్లారిటీ కావాలంటే మీరు ఆ వీడియో అయితే ఒకసారి చూడండి, సరేనా. మనము ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలంటే పోట్లీ బటన్ పక్కనే కాకుండా కొంచెం కిందకి మనకి కాడలా ఉంటుంది కదా, ఆ కాడ చివరి భాగంలో ఇటు లెఫ్ట్ హ్యాండ్తోని పోట్లీ బటన్ని పట్టుకోండి, అటు లాస్ట్లో వచ్చేసి మనం ఒక స్టిచ్ చేసాను అనుకోండి చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. అదే పోట్లీ బటన్ పక్కనే మనం కుట్టాలి అంటే అటు ఇటు జరిగిపోతూ ఉంటుంది, కొద్దిగా కష్టంగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఒక కుట్టు అయితే వేసేసాం కదా, రెండో కుట్టు వచ్చేసి మనం పోట్లీ బటన్ పక్కనే ఈ కుట్టు వేసేస్తే సరిపోతుంది. మనకి పోట్లీ బటన్కి వచ్చేసి చివర కుట్టు అయిపోతుంది, అలానే బటన్ పక్కనే ఒక కుట్టు కాబట్టి మనకు చాలా నీట్గా ఉంటుంది, ఎటు జరగకుండా ఏ ప్లేస్లో మనం కుడతామో అదే ప్లేస్లో ఉండేటట్టు చాలా సులువుగా అయిపోతుంది. ఈ విధంగా మనమైతే మొత్తం అయితే కుట్టేద్దాము. తర్వాత వచ్చేసి మెయిన్ క్లాత్ అయితే మనకి డ్రెస్ క్లాత్ అయితే ఉంటుంది కదా, డ్రెస్ క్లాత్ అయితే ఇప్పుడైతే మనము తీసుకుందాము. ఆ మెయిన్ క్లాత్ వచ్చేసి సీదాలో అయితే పెట్టాలి, మనకైతే ఇక్కడ సీదా ఉల్టా అయితే లేదు. ఒకవేళ మీరు కుట్టే దాంట్లో సీదా ఉంటే సీదా పెట్టండి, దీన్ని బోర్లించేసేయండి, కిందకి బటన్స్ ఉండేటట్టు బోర్లించేసేయండి. ఇప్పుడైతే మనకి పోట్లీ బటన్ పక్కనే ఒక కుట్టు అయితే సెకండ్ టైం అయితే వేసాం కదా, ఆ కుట్టు పైన ఇంకొక కుట్టు అయితే మీరు కుట్టుకొని వచ్చేసేయండి. అలా వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఇలా ఓపెన్ చేసి చూడండి, అన్ని బటన్స్ పక్కనే కుట్టు ఉందా లేదంటే కొద్దిగా దూరంగా ఉందా దగ్గరగా ఉందా అని చెక్ చేసుకోండి. ఒకవేళ దూరంగా ఉందంటే ఏ బటన్కి అయితే దూరంగా ఉందో మళ్ళీ లైనింగ్ పక్కకు జరిపేసి కూడా మీరు ఒక స్టిచ్ చేసుకోవచ్చు. మనకు అన్నీ కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి లైనింగ్ పక్కకు తీసుకొని నేను ఒక కుట్టు అయితే వాటి మీద అయితే వేసేసాను. అలా వేసిన తర్వాత ఇప్పుడు లైనింగ్ కింద పెట్టేసి కూడా ఒక కుట్టు అయితే వేసేస్తున్నాను, పోట్లీ బటన్ పక్కనే ఒక కుట్టు అయితే వేసేస్తున్నాను. తర్వాత ఇంకొక స్టిచ్ కూడా మనము వేసేద్దాము, పాదం ఖర్చుతో వేసేస్తే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి లైనింగ్ క్లాత్కి మన మెయిన్ క్లాత్కి మనము రెండిటికి జాయింట్కి ఒక స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇలా మొత్తం జాయింట్ చేసేసి ఎక్స్ట్రా మనకి క్లాత్ అయితే ఉంది కదా, ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా మనము కటింగ్ చేసుకున్నాం. చూసారా, ఇలా 2 హ్యాండ్స్ కూడా మనమైతే రెడీ చేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి మనము బక్రం పీసులు అయితే ఉన్నాయి కదా, ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి మనమైతే అటాచ్ చేసుకుందాము. ఫ్రంట్ అయితే నేను చూపిస్తున్నాను, ఎందుకంటే కటింగ్ ఉంది కదా, ఫ్రంట్ కటింగ్ ఉండేటప్పుడు కొద్దిగా కష్టంగా ఉంటుంది నెక్ పీస్ వేయడానికి. అలానే బ్యాక్ సైడ్ రౌండ్ కాబట్టి ఈజీ ఉంటుంది, కాబట్టి నేను ఫ్రంట్ సైడ్ అయితే చూపిస్తాను, బ్యాక్ సైడ్ అయితే మనం అదే విధంగా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే మెయిన్ క్లాత్ వచ్చేసి మనము సీదాలో అయితే పెట్టుకున్నాము. చూడండి, సీదాలో అలా పెట్టాక సెంటర్లో ఇందాక నేను కట్ పెట్టుకున్నాను కదా, లైనింగ్ వచ్చేసి దీనిపైన అయితే వేసుకుందాం. అలా లైనింగ్ వేసుకుంటే సెంటర్ మన లైనింగ్లో ఫోల్డింగ్ అయితే ఉంటుంది కదా, ఆ ఫోల్డింగ్ వచ్చేసి సెంటర్కి ఉండేటట్టు చూసుకోండి. అలానే మన పేపర్ క్యాన్వాస్ అయితే రెడీ చేసుకున్నాం కదా, దీనికి కూడా సెంటర్ అయితే ఒకసారి చూసుకొని చిన్న కట్ అయితే ఇచ్చుకోండి. మనకు అలా సెంటర్ పాయింట్ పెట్టడం వల్ల ఏమంటే మనకు సమానంగా నీట్గా వస్తుంది. అయితే ఇప్పుడు సమానంగా సెంటర్ పాయింట్లలో ఒక దగ్గర పెట్టేసి ఈ విధంగా పెట్టేసి దాని చుట్టుపక్కల కూడా కొంచెం మార్కింగ్ చేసుకుంటే బాగుంటుంది, సరేనా. అలా మార్కింగ్ అయితే చేసుకుందాం. అలా చేసుకున్న తర్వాత మనకి ఇలా తీస్తే చూడండి రౌండ్ చుట్టూ మనకి ఆ మార్కింగ్ అనేది కరెక్ట్గానే ఉందా లేదా ఒకసారి చూసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి దాని కింద అయితే మన డ్రెస్ క్లాత్ కింద నేను బక్రం పీస్ అయితే పెడుతున్నాను, అది కూడా బక్రం పైకి కనిపించకుండా లైనింగ్ పైకి ఉండేటట్టు అయితే నేను పెడుతున్నాను. అలా పెట్టాక మనం ఒకసారి మన మార్కింగ్ అయితే ఉంది కదా, ఆ మార్కింగ్ దగ్గరే ఒకసారి ఇలా చేత్తో ఇలా అంటే మనకి బక్రం పీస్ ఎంతవరకు ఉందనేది మనకు ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది. కొంచెం అటుగా ఇటుగా ఉంటే జరిపేసుకున్నా సరిపోతుంది, సరేనా.
అలా చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనకి బాల్ పిన్స్ అయితే ఉంటాయి కదా, ఆ పిన్స్ ఒక 2-3 మనము జస్ట్ అటు ఇటు జరగకుండా ఉండడం కోసము బాల్ పిన్స్ అయితే పెట్టేసేయండి. అలా పెట్టేశాక ఒకసారి ఇలా మనం చూస్తే మనకి దాని ఇదనేది తెలిసిపోతుంది. చూడండి ఈ విధంగా మనకి లోపల ఉన్న దాని నీడ అనేది తెలిసిపోతుంది. అలా తెలిసిన తర్వాత మనకి రౌండ్ చుట్టూ ఒక సైడ్ ఉందా లేదంటే సెంటర్గా సమానంగా ఉందా అని తెలిసిపోతుంది. మనకు కొంచెం ఇటు సైడ్ అయితే జరిగింది కాబట్టి నేనైతే పిన్స్ తీసేసి మరి కొంచెం అటు సైడ్ జరిపేసి మళ్ళీ పిన్స్ అయితే పెట్టేసుకుంటున్నాను. అలా పెట్టేసుకున్న తర్వాత మనం ఆ రౌండ్ చుట్టుపక్కల ఒక్క పాదం ఖర్చుతో కుట్టేసుకుంటే సరిపోతుంది. అయితే కొత్త వాళ్ళకి అలా కుట్టేయాలన్నా నీట్గా రాదు కదా, ఇప్పుడు వచ్చేసి దాని చుట్టూ వచ్చేసి నేను పెన్సిల్తో మార్కింగ్ చేసుకుంటున్నాను. ఆ కార్నర్లో కూడా డాట్స్ కరెక్ట్గా ఉండేలాగా చూసుకొని మార్కింగ్ అయితే చేసుకోండి. మార్కింగ్ అనేది ఇక్కడ మీకు పెద్దగా కనిపించట్లేదు కదా, దగ్గరగా కూడా చూపిస్తాను. అలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ మార్కింగ్ పైనే మనము స్టిచ్ వచ్చేటట్టు పెట్టుకొని ఇక్కడ కొన భాగం వచ్చేసరికి నీడిల్ వచ్చేసి కిందకు ఉండాలి, పాదం లోపల ఉండాలి. ఇప్పుడు పాదం ఎత్తేసి పక్కకు జరుపుకోవాలి. చూడండి అలా కరువుల దగ్గర వచ్చేసి చూడండి, ఇప్పుడు వచ్చేసి పాదం అలా ఎత్తి నీడిల్ కిందకే ఉండాలి, మళ్ళీ పైనకు ఉండకూడదు. ఈ విధంగా నెక్కకు వచ్చేసి మనము పేపర్ క్యాన్వాస్ కుట్టేటప్పుడు ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. చాలామంది కొత్త వాళ్ళు ఇన్ని జాగ్రత్తలు తీసుకోరు కాబట్టి కొద్దిగా కష్టంగా ఉంటుంది. మనమైతే చాలా కేర్ఫుల్గా ప్రతి ఒక్క దగ్గర టిప్స్ అయితే యూజ్ చేస్తున్నాం కదా, చాలా ఈజీ. ఈ బక్రం పీస్ కూడా మనకి బయటికి కనిపించకుండా హెమ్మింగ్ చేసే అవసరం లేకుండా చాలా నీట్గా లోపలికి వెళ్ళిపోతుంది. ఇన్విజిబుల్గా అయితే మనము దీనికైతే చేసేద్దాం. చూసారా ఈ విధంగా అయితే మనకి వచ్చింది. ఇలా వచ్చేటప్పుడు కూడా మీరు చూసుకోండి, ఇలా ఉల్టా చేసి చూసుకోండి మనకు కరెక్ట్గా అంటే సెంటర్గా ఉందా లేదా అని చెప్పేసి. మనకు కరెక్ట్గా ఉంది కాబట్టి ఇప్పుడు వచ్చేసి ఆ లోపల ఉన్న క్లాత్ని మనం ఈ విధంగా తీసేసుకుంటే బాగుంటుంది. అయితే మనం ఎప్పుడైనా డ్రెస్ క్లాత్ అనేది మనం కట్ చేయకూడదు. డ్రెస్ క్లాత్ కట్ చేయడం వల్ల మనకి నెక్ వేయడం చాలా కష్టంగా అయితే అయిపోతుంది. మనం ఒక లైనింగ్ క్లాత్ని మనమైతే ఉంచేసుకొని కట్ చేసుకొని డ్రెస్ క్లాత్ అలా ఉంచేసుకోవాలి, బక్రం పీస్ క్లాత్ కూడా అలా ఉంచేసుకోవాలి. మనకి నీట్గా అయితే స్టిచ్చింగ్ అయితే అయిపోతుంది. ఇప్పుడు ఆ క్లాత్ అలా తీసుకున్నాం కాబట్టి ఆ కార్నర్ పీస్లో వచ్చేసి చిన్న చిన్న కట్లు ఇచ్చుకుంటే మనకి నీట్గా ఫినిషింగ్గా లోపలికైతే క్లాత్ అనేది వంగిపోతుంది. కాబట్టి అక్కడక్కడ కట్లు అయితే ఇచ్చుకోండి. కుట్టు తెగకూడదు కానీ కుట్టు దగ్గర వరకు క్లాత్ అయితే తెగాలి, ఆ విధంగా చూసుకోండి. అలా చూసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ని మీదకి తీసేసి మనము నెక్ రౌండ్ మధ్యలో మనకు కరువు షేప్లు అయితే ఉన్నాయి కదా, ఆ కరువుల్లో వచ్చేసి మనం లైనింగ్ని అలానే డ్రెస్ క్లాత్ని నీట్గా ఆ విధంగా లోతులుగా ఉంటే అవి తీసుకోవాలి. కరెక్ట్గా మనకి ఉబ్బెత్తుగా వచ్చేటట్టు ఆ కరువులన్నిటిని నీట్గా చేసుకోవాలి. చేసుకొని లైనింగ్ కిందే ఉండేటట్టు డ్రెస్ క్లాత్ పైనే ఉండేటట్టు చూసుకోవాలి. ఒక్కొక్కసారి లైనింగ్ పీస్ కూడా పైనకైతే వచ్చేస్తూ ఉంటుంది, లేదంటే డ్రెస్ క్లాత్ కూడా లోపలికి ఉండిపోయేటట్టు ఉంటుంది. కొద్దిగా నీట్గా చేత్తో ఇలా లాక్కుంటూ లేదంటే లోపల నుండి ఒక పుల్లతో దేంతో ఇలా గుచ్చినట్టు చేసుకొని నీట్గా లాగేసుకొని మనకి షేపు ఏ ఆకారంలో అయితే కటింగ్ చేసామో ఆ ఆకారం నీట్గా వచ్చేటట్టు చివర అంచు భాగంలో ఒక కుట్టు అయితే వేసుకుంటే సరిపోతుంది. అయితే ఎక్కడైతే మనకి కట్ వచ్చిందో ఆ కట్ దగ్గర వచ్చేసి నీడిల్ కిందకు పెట్టి పాదం పైన ఉంచేసి మనము అలా జరుపుకోవాల్సి ఉంటుంది. అలా జరిపితే నీట్ ఫినిషింగ్ అనేది నెక్ అనేది మనకి నీట్గా ఎక్కడైతే కటింగ్ షేప్ అనేది ఉంటుందో ఆ షేప్ అనేది నీట్గా వస్తుంది. సరేనా, ఈ షేప్ అయితే మనకి రెడీ అయిపోయింది కదా. చూడండి ఉబ్బులుగా నీట్గా కరువులుగా చాలా బాగుంది కదా. నీట్ ఫినిషింగ్ ఉండేటట్టు చూసుకోండి. ఇలా మనకి డ్రెస్ క్లాత్ అనేది కిందకి వెళ్ళకూడదు, లైనింగ్ క్లాత్ పైకి రాకుండా చూసుకోండి. ఈ విధంగా మనకైతే వచ్చింది కదా. ఇప్పుడు డ్రెస్ క్లాత్ని పక్కకు తీసుకొని ఇక్కడ మనము పేపర్ క్యాన్వాస్ క్లాత్ అయితే డ్రెస్ క్లాత్కి లైనింగ్కి మధ్యలో అయితే మనకు ఉంటుంది. సరేనా, ఈ విధంగా చేసుకుంటే మధ్యలో ఉంటుంది. ఇప్పుడు లైనింగ్కి ఆ బక్రం పీస్కి మనము జాయింట్గా ఒక స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. మనము హెమ్మింగ్ చేసే అవసరం కూడా లేదనమాట. నెక్ పీస్ అనేది మనకి ఇన్విజిబుల్గా అయితే వచ్చేస్తుంది, హెమ్మింగ్ చేసే అవసరం కూడా లేదు. చూడండి ఇక్కడ మనకి నెక్ పీస్ అయితే కనిపించట్లేదు లైనింగ్ సైడ్, అలానే మనకి హెమ్మింగ్ చేసే అవసరం కూడా లేదనమాట. చాలా నీట్గా అయితే ఉంటుంది. సరేనా, ఇప్పుడు వచ్చేసి లైనింగ్కి మన డ్రెస్ క్లాత్కి ఈ రెండిటికి జాయింట్గా ఒక స్టిచ్ చేసుకుని జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కడ ముడతలు అలాంటివి ఏవి లేకుండా ఒకసారి అయితే చూసుకోండి. అలా మనం నీట్గా చేతితో సర్దుకొని ఉండేటట్టు చూసుకుంటే సరిపోతుంది. సరేనా,
అటుగా ఇటుగా మన మార్కింగ్ అయితే ఉంది కదా, కనిపిస్తుంది చూసారా, ఆ విధంగా నీట్గా ఒకసారి అలా స్టిచ్ చేసుకొని లాస్ట్ వరకు వచ్చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ వచ్చేసి క్లాత్ వచ్చేసి మనకు బార్డర్ వచ్చింది కదా, లైనింగ్ అయితే ఉంది కాబట్టి లైనింగ్ని ఇలా డబల్ ఫోల్డ్ అయితే చేసేసండి. అలా డబల్ ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ చేసేస్తే సరిపోతుంది అనమాట. రెండు అయితే అవసరం లేదు, కుట్లు ఒక కుట్టు వేసేస్తే సరిపోతుంది. టోటల్గా ఈ విధంగా సాగదీయకుండా వేసేసండి. మెయిన్ క్లాత్కి అయితే మనకు బార్డర్ వచ్చింది కాబట్టి సరిపోతుంది. అయితే ఒకవైపు అయితే మనము అవుట్లైన్ అయితే వేసాం కదా డ్రెస్ క్లాత్కి లైనింగ్ క్లాత్కి, ఇంకొక సైడ్ కూడా మనకి ముడతలు లేకుండా ఏ విధంగా వేయాలో చూద్దాము. అలానే ఇంకా బ్యాక్ పార్ట్ కూడా నెక్ ఇదే విధంగా మనం ఫినిషింగ్ చేసేస్తే సరిపోతుంది. చూసారా, ఒక సైడ్ వచ్చేసి నేను లైనింగ్ సైడ్ అయితే వేసాను కదా, ఇటు సైడ్ వచ్చేసి డ్రెస్ క్లాత్ సైడ్ అయితే వేస్తున్నాను. కాకపోతే లైనింగ్ ఎక్కడి వరకు ఉంది అని మనం ఒకసారి ఇలా చూసుకోవాలి. అలానే ముడతలు అలాంటివి లేకుండా కూడా నీట్గా అలా సర్ది పెట్టేసుకొని చూడండి, ఆ విధంగా చేతితో అలా రుద్దుకుంటూ వేసేస్తే సరిపోతుంది అనమాట. మన వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఎంతోమందికి ఫార్వర్డ్ అయితే అవుతుంది. ఈ స్టిచ్చింగ్లో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దీనివల్ల ఇప్పుడు ఈ స్టిచ్చింగ్ వల్ల కానీ మనం నెక్ పీస్ జాయింట్ చేయడంలో కానీ పోట్లీ బటన్స్ కుట్టడంలో కానీ మీకు ఏమైనా తెలియని టిప్స్ ఏమైనా ఉంటే కామెంట్ అయితే చేయండి, సరేనా. ఈ విధంగా మనమైతే స్టిచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు వచ్చేసి ఆ ఎక్స్ట్రా క్లాత్ అంతా మనం కట్ చేసుకుంటే సరిపోతుంది. లైనింగ్ కంటే మనకి ఎక్స్ట్రా క్లాత్ మనం లైనింగే మనం మెయిన్ కటింగ్ చేసుకున్నాం కదా, దానిపైన ఎక్స్ట్రా ఒక పావించ్ హాఫ్ ఇంచ్ వదిలేసి డ్రెస్ క్లాత్ అయితే కటింగ్ చేసాం కాబట్టి ఇక్కడ లైనింగ్ కంటే మనకి ఎంత అయితే ఉందో డ్రెస్ క్లాత్ అంత మనం కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇదే విధంగా బ్యాక్ సైడ్ క్లాత్ కూడా నెక్ అంతా మనము రెడీ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత నెక్స్ట్ వీడియోలో వచ్చేసి షోల్డర్స్ ఎలా జాయింట్ చేయాలి, హ్యాండ్స్ ఎలా జాయింట్ చేయాలి, సైడ్స్ ఎలా వేయాలి, కట్స్ ఎలా వేయాలి అనేది నెక్స్ట్ క్లాస్లో అయితే చూద్దాము, సరేనా. ఈ క్లాస్లో అయితే మళ్ళీ లెంతీ అయిపోతుందని చెప్పేసి నేనైతే వీడియో అయితే మొత్తం అయితే పెట్టట్లేదు, పార్ట్ 1గా అయితే పెడుతున్నాను. పార్ట్ 2 వచ్చేసి ఆ వీడియో అయితే చూద్దాము. అయితే సైడ్స్ కట్ చేసేటప్పుడు కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సింపుల్ మెథడ్లో ఈజీ టిప్స్లో అయితే చూపిస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.